శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరం రాశిఫలం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. ఈ ఏడాది మీకు అనుకూలమైన కాలం. డిసెంబర్ ఆరంభం వరకు లాభస్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అన్ని వైపుల నుంచి డబ్బు ప్రవహిస్తుంది. వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. రాహువు రాజ్యస్థానంలో ఉండడంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శనీశ్వరుడు వ్యయస్థానాన్ని ఆక్రమించడం వల్ల అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సంవత్సర ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉంటారు. కాబట్టి తోబుట్టువులతో సఖ్యతగా మెలగాలి. జూన్ 2 నుంచి గురువు ఉచ్చ స్థితిలో అంటే 4వ రాశిలో కొలువుదీరుతాడు. ఆ ప్రభావంతో గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అత్యంత అనుకూలం. దైవ బలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వరుణ్ణి దర్శించాలి. జూన్ ప్రారంభం వరకు గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా శుభ ఫలితాల విలువ ఉంటుంది. ఏలినాటి శని దుష్ఫలితాలు ఈ ఏడాదంతా కొనసాగుతాయి. లాభస్థానంలో రాహువు ఏడాదంతా అనుకూల ఫలితాలను ఇస్తాడు. మొత్తం మీద పరాభవనామ సంవత్సరంలో చాలా వరకు జీవితం సానుకూలంగానే గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి జూన్ నుంచి గురువు చతుర్థ స్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థికంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. రాహు, శని, బుధ, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడం, మనసులోని కోరికల్లో 1-2 నెరవేరడం జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఈ ఏడాదంతా రాహువు లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. శుభం భూయాత్.